వ్యూయర్స్, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? కవాడిగూడలో ఉన్నాం. ఏంటి ఇక్కడ ఉన్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడైతే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తాలూకా 18th ప్రాజెక్ట్ అయినటువంటి మ్యాంగో మెడోస్ అనేది స్టార్ట్ అయిందనమాట. మరి ఇక్కడ డీటెయిల్స్ ఏంటి? దీని తాలూకా ప్రైస్ ఏంటి? లోపల ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి? వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుందామా? లోపలికెళ్ళి చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. వెల్కమ్ టు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. ఈరోజు మ్యాంగో మెడోస్ ప్రాజెక్ట్ లాంచింగ్కు వచ్చేసినటువంటి కస్టమర్లకి, మార్కెటింగ్ మిత్రులకి మరియు శ్రేయోభిలాషులందరికీ మా స్వాగత శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు మన వెంచర్ చూసినట్లయితే మనకు హైదరాబాద్ ఈస్ట్లోనే చాలా లార్జెస్ట్ ఫిలిం సిటీ మనకు విజయవాడ హైవేలో, అది తెలవని వారు ఉండరు. ఇది ఎందుకంటే ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ. ఎన్నో అన్ని భాషలకు సంబంధించినటువంటి మూవీస్ ఇక్కడ మేకింగ్ అనేది జరగడం జరుగుతుంది. తర్వాత దానికి ఎదురుగా అంటే రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజయవాడ హైవేలో ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా అది విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో మన వెంచర్ అనేది కలిగి ఉన్నది. ఇది ఈరోజు మనం సంచలనంగా 99 lakhsకే విల్లా. ఇది చారిత్రాత్మకం. ఇంత తక్కువ రేటుకు డూప్లెక్స్ విల్లాను అందించడం అనేది చాలా అది గర్వించదగ్గ విషయం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. అయితే ఈ ప్రాజెక్టు అనేది ఈరోజు లాంచింగ్ చేయబడుతుంది. ఈ జేఎం గ్రూపు ప్రాపర్టీస్ వారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 150 స్క్వేర్ యార్డ్లో మనం G+1 150 స్క్వేర్ యార్డ్లో డూప్లెక్స్ విల్లాను 6000 SFT క్లబ్ హౌస్ తోటి 12+ ఎమ్యూనిటీస్ ఇస్తూ దీన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ ఇది మనకు ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి సుమారుగా 18 months 30,000 చొప్పున వాళ్ళకు ఆఫర్ ఉన్నది, ఈఎంఐ ఆఫర్ ఉన్నది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ ఫ్రీతో పాటు ఈఎంఐ ఆఫర్ కూడా వర్తిస్తుంది. కాబట్టి చాలామంది బుక్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. హైదరాబాదు ఈస్ట్లోనే ది బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ చూస్తున్నటువంటి వెంచరు 6000 SFT క్లబ్ హౌస్లో 12+ ఎమ్యూనిటీస్ తోటి దీన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఇది మనకు సుమారుగా ఇప్పటి నుంచి 18 monthsలో ఇది టోటల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈరోజు ఈ దిగ్విజయంగా ఈ ప్రాజెక్టు లాంచింగ్ అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు బుక్ చేసుకున్న కస్టమర్స్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి. దీనికి సరౌండింగ్స్ చూసినట్లయితే పక్కన విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది. సుమారుగా 10,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు. ఇది మనకు టాప్ 10 కాలేజీగా దీన్ని చెప్పుకోవచ్చు. విజ్ఞాన్ యూనివర్సిటీ అంటే దీనికి చాలా నేమ్ ఉన్నది. అదేవిధంగా ఇది పక్కనే ఉన్నది. నెక్స్ట్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా చాలా చదువుకుంటూ ఉంటారు. తర్వాత ఒక 3 నిమిషాల డిస్టెన్స్లో విజయవాడ హైవే ఉంది. తర్వాత ఒక 5 minutes జర్నీలో విజయవాడ మనం హైవేలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11ను చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ను రీచ్ అయినట్లయితే ఇక్కడి నుంచి మనకు సౌత్లో ఉన్నటువంటి టీసీఎస్ అంటే ఆదిపట్ల సెజ్ను కానీ, తర్వాత మనకు రైట్లో ఉన్నటువంటి ఈస్ట్లో ఉన్నటువంటి పోచారం సెజ్ను కానీ మనం 10 నుంచి 15 నిమిషాల జర్నీలో ఈ రెండు చేరుకునే విధంగా ఉన్నాయి. ఈ నుంచి ఎయిర్పోర్ట్ అనేది మనకు చాలా దగ్గర ప్రాంతం. ఎంత అంటే సుమారుగా ఒక
20 మినిట్స్ జర్నీలో ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి ఇక్కడి నుంచి మనం ఒక 30-40 మినిట్స్‌లో వెళ్ళొచ్చు. ఇంకా గొప్ప విషయం ఏందంటే, మనకు అప్‌కమింగ్ ఈ మూసీ నుంచి గౌరెల్లి టు గండిపేట మనకు మూసీ మీద మనకు బోత్ సైడ్స్ రోడ్లు వస్తా ఉన్నాయి. అది అదాని గ్రూపు తొందరలోనే దాన్ని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతుంది. ఆ రోడ్డు గనుక అయినట్లయితే మనకు చాలా ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది జస్ట్ 20 మినిట్స్ డిస్టెన్స్‌లో మనం చేరుకోవచ్చు. ఈ విధంగా ఇంత కనెక్టివిటీలో ఈ మన మ్యాంగో మెడోస్ అనేది నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎకానమీ. ఈరోజు సామాన్యులకు అందుబాటు ధరల్లో ప్లాట్‌లను గానీ, తర్వాత విల్లాస్‌ని గానీ అందిస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ధరలో 99 లాక్స్‌లో విల్లాను అందించడం అనేది చాలా శుభపరిణామం. చాలా గర్వించదగ్గ విషయం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తరపున. కాబట్టి చాలామంది కస్టమర్లు కూడా మన వెంచర్‌లో ప్లాట్స్‌ను, విల్లాస్‌ను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అప్రూవల్ లేఅవుట్స్ ఉండి, బ్యాంక్ లోను సౌకర్యం ఉండి, ఈ విధంగా తక్కువ ప్రైస్‌లో ఇస్తున్నందుకు చాలా వాళ్ళు అందరూ సంతోషంగా జేఎం గ్రూప్ వైపు చూస్తూ ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా ఉన్నటువంటి మన మ్యాంగో మెడోస్ వెంచర్‌లో దీనికి మనకు ఈస్ట్ వెస్ట్ ఎక్కడా లేని విధంగా ఒక 28 ప్లాట్స్ ఈస్ట్ వెస్ట్ రోడ్ రావడం జరిగింది. ఇది ఇంకా సెన్సేషనల్. ఇలాంటి అవకాశం అయితే జనరల్‌గా ఉండదు. ఒక ప్లాటుకు మనకు ఈస్ట్‌కు రోడ్డు, వెస్ట్‌కు రోడ్ అనేది చాలా మంచి అవకాశం. కాబట్టి ప్లాట్స్ కూడా ఇక్కడ బుక్ చేసుకునే వాళ్ళకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈడ ప్రైస్ వచ్చేసి 26,000. ఈ 26,000కి మనం ప్లాట్‌ని అందిస్తున్నాం. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ డైమెన్షన్స్ ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్, 183 ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో 10% పే చేసినట్లయితే మిగిలిందంతా బ్యాంక్ లోన్ సౌకర్యం అనేది ఉన్నది. హెచ్ఎండిఏ, రెరా అనుమతులతో కలిగి ఉన్నటువంటి డెవలప్మెంట్ సైట్ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ అనేది సౌకర్యం ఉన్నది. మనకి ఇక్కడ చూసినట్లు చాలా బ్యాంకులు కూడా లోన్ ఫెసిలిటీను కలిగిస్తున్నాయి. కనెక్టివిటీ అనేది బాగున్నది. నేషనల్ హైవేస్కు, ఓఆర్ఆర్‌కి చాలా దగ్గర ప్రాంతం. ఈ రోజుల్లో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే పెద్ద రోడ్లకు దగ్గరగా ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకే మేము ఈ విధంగా హైవేస్ పక్కన, ఓఆర్ఆర్ పక్కన అనేది పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియాల్లో మంచి ప్రైమ్ లొకేషన్స్‌లో దీన్ని వెంచర్‌ను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మన వెంచర్ మ్యాంగో మెడోస్ అని ఎందుకు వచ్చిందంటే, ఇది మ్యాంగో గార్డెన్, ఇది మ్యాంగో ఫార్మింగ్ ఉండే ఇలా మనకు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం 100+ ట్రీస్ ఉన్నాయి, మ్యాంగో ట్రీస్ ఆల్రెడీ. అందుకనే దీన్ని మ్యాంగో మెడోస్ అని పేరు పెట్టడం జరిగింది. దీంట్లో విల్లాస్ అనేది డూప్లెక్స్ విల్లాను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా 99 లాక్స్‌కి ఇవ్వడం అనేది చాలా ఇది సెన్సేషనల్. ఈ ప్రైస్ అనేది మనకు అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. కాబట్టి కస్టమర్ సపోర్ట్ అనేది మాకు ఉన్నది. సామాన్యులు కూడా వాళ్ళు ఒక 10%, 20% పే చేసుకున్నా కూడా మిగిలిందంతా బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది కాబట్టి ఈజీగా తీసుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా ఇష్టపడుతున్నారు. ఈ నుంచి జాబ్ చేసుకోవడానికి దగ్గరలో మనకు ఒక ఫిలిం సిటీ ఉంది. 6,000 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది. టీసీఎస్, తర్వాత ఇన్ఫోసిస్ కూడా చాలా 10-15 నిమిషాల దగ్గర ప్రాంతం. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఒక 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. తర్వాత నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ ఏరియాలకి ఇది చాలా 10-15 నిమిషాల కనెక్టివిటీలో ఉన్నది కాబట్టి చాలా ఇక్కడి నుంచి ఉండి కూడా జాబ్ చేసుకునే వాళ్ళు కూడా కొనుక్కోవడానికి మంచి అవకాశంగా ఉన్నది. వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తాలూకా 18th వెంచర్ అయిన మ్యాంగో మెడోస్.
ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశారనమాట. సో ఆ ప్రాజెక్ట్ తాలూకా CEO ఎవరైతే ఉన్నారో ప్రసాద్ సింగం గారు, ఆయనతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ. అయితే కొత్తగా మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వాళ్ళు మ్యాంగో మెడోస్ అనేది స్టార్ట్ చేశారు. అవును. అసలు ఈ ప్రాజెక్ట్ తాలూకా విశేషాలు ఏంటో ఒకసారి చెప్పండి. తప్పకుండా. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆల్. మనది ఇక్కడ 18th ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. సో దీని పేరు మ్యాంగో మెడోస్ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ కనెక్టివిటీ ఎట్లా ఉందంటే మన రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్లో. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ద మెయిన్ ఫెసిలిటీ ఏంటి దీనికి అని అంటే మనకి సిటీకి ఎంట్రన్స్లోనే దగ్గరలోనే మనకి హై కనెక్టివిటీ ఉన్న ప్లేస్ ఇది. సో దీనికి మెయిన్ ఏంటంటే మనకు 100 feet రోడ్, ప్రపోజ్డ్ 100 feet రోడ్లో ఉంది. విజ్ఞాన్ యూనివర్సిటీ కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇంకొద్ది ఆల్మోస్ట్ ఒక 1 kilometer అవే ఇక్కడ నుండి వెళ్ళగానే మనకి సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, నిజాం ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ ఎడ్యుకేషనల్ హబ్ ఏదైతే ఉందో దానికి పక్కలోనే ఉంది సైట్. దట్ టు దిస్ ఇస్ కంప్లీట్లీ అట్మాస్ఫిరికల్ లివింగ్ ఉందన్నమాట. ఇది ఒక ఫామ్, యాక్చువల్లీ దిస్ ఇస్ 4.5 acre. ఇది ఒక మ్యాంగో ఫామ్ అండోది. దాన్నే మనం ఇప్పుడు వెంచర్గా స్టార్ట్ చేసి దీంట్లో ఒక బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్కి ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా అవ్వబోతుంది ఇది. ఎందుకు అని అంటే దీంట్లో మీరు ఒక ప్లాటింగ్ డిజైన్ కనుక చూస్తే మనకు ఒక 28 plots వరకు 2 sides రోడ్ వచ్చినాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 sides రోడ్డు ఉన్నవి. 6,000 SFTతో G+3లో ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాము, ద స్విమ్మింగ్ పూల్తో పాటు. G+2 ఎకనామికల్గా ఒక మనకి 99 lakhs లోపల ఒక కామన్ సింపుల్ లివింగ్ పీపుల్కి ఎవరైనా ఉండాలి అనుకుంటే సిటీకి దగ్గరలో ద బెస్ట్ కమ్యూనిటీ విల్లా ఇవ్వాలనే ప్లాన్తో చేశాము. సో దాంట్లో భాగంగానే వీఆర్ లాంచింగ్ టుడే. మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఒక 30% అండ్ ఎబో ఆల్మోస్ట్ అవినాయి. సో మిగతాది ఇమ్మీడియట్గా చేసి వితిన్ 1 or 2 months లోపల మనం విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము. సో దిస్ మ్యాక్సిమం ప్రాజెక్ట్ ఇట్ విల్ గో అరౌండ్ 8 months లోపల కంప్లీట్ చేస్తాము. దిస్ ఇస్ అవర్ ప్లాన్. 8 to 10 months లోపల దీన్ని 100% ఆక్యుపెన్సీ ఇచ్చేసి స్టేటస్ మనం కంప్లీట్గా కలిగి చేయాలనే ప్లాన్తో వెళ్తున్నాము. సార్ మరి ఇంత దూరంలో ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, మరి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటారు? యాక్చువల్లీ దిస్ ఇస్, మీరు దూరం అంటున్నారు, బట్ ద వే ద బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అనేటివి ఎలా ఉంటాయి అని అంటే, సో దెర్ ఇస్ 2 kind of people. సో పీపుల్ వాంటెడ్ టు లివ్ ఇన్ ఎ క్రౌడ్ లైక్ ఇన్ ద సిటీస్లో మీరు చూస్తున్నారు. సో దానికి బెటర్గా ఇప్పుడు కావాలి అనుకుంటే విల్లా కమ్యూనిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో అది ఆల్మోస్ట్ సిటీస్కి అవుట్స్కట్లోనే మనం ప్రిఫరబుల్ చేస్తున్నాం. అందుకే గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ కానీ గ్రూప్ ఆఫ్ విల్లాస్ కానీ కట్టి లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వటమే మన మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇది దీని కనెక్టివిటీ ఇట్స్ వెరీ 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 బెస్ట్ కనెక్టివిటీ ఉన్న సైట్. ఇది exit 10కి exit 11కి మధ్యలో ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ 3 kilometers ఇటు 3 kilometers ఇటు వెళ్తే మీరు 2 exits అందుకోవచ్చు. సో అది కాకుండా రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా అంటే మీకు రామోజీ ఫిలిం సిటీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఇది ఎంత దూరంలో ఉంది, దాని నుంచి మీరు రెఫరెన్స్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకు చూస్తున్నారు కదా, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సెయింట్ మేరీస్ కానీ నిజాం కాలేజెస్ కానీ అన్ని పక్కనే ఉన్నాయి. సో నేనేమంటున్నాను అంటే లివింగ్ స్టాండర్డ్స్కి కావాల్సిన ప్లేసే ఇది. ఇట్స్ నాట్ క్రౌడ్లో ఉండటం కాకుండా అనే ఉద్దేశంతోనే తక్కువ రేట్లో మనం కనుక ఇవ్వగలిగితే అప్కమింగ్ ఒక 10 years 5 years లోపల వాళ్ళకి ఒక బెస్ట్ ఏమంటారు దాన్ని మనం ఇంక్రిమెంటల్ ప్లాన్ అనమాట. సో వాళ్ళు కొన్ని 99 lakhs ఇట్ కుడ్ గో టు 3 crores 4 crores వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్కి ఆ వాల్యూ ఉంది, కనెక్టివిటీకి అంత స్పెషాలిటీ ఉన్నాయి. సో మనం చేసే ప్రాజెక్ట్ కూడా ఎలా చేస్తున్నాము అని అంటే ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని, సో దట్ ఆ స్పాట్లోకి మనం ఎలా వెళ్ళాలి, అసలు విల్లా కన్స్ట్రక్షన్ కనుక చేస్తే అఫోర్డబుల్ ఎలా ఉంది, ఆఫ్టర్ 5 years ఇది ఎలా ఉండబోతుంది, వాళ్ళు కొన్న వాళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయా, సో నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది కూడా ఆలోచించి మరీ చేస్తున్నాం. సో ఇట్స్ సింపుల్గా చెప్పాలంటే ద బెస్ట్ కనెక్టివిటీ ఉన్న సైట్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరూ ఈ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రా గురించి భయపడుతున్నారు, ఇంకా రేరా అప్రూవల్స్ ఉన్నాయా లేదా అంటూ చాలా భయపడుతున్నారు. మరి ఈ ల్యాండ్కి అలాంటి అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా? తప్పకుండా మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. HMD అప్రూవల్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ రిగార్డింగ్ టు దట్ రేరా అనేది. సారీ, ఇది హైడ్రా ఏదైతే కొత్తగా ఇష్యూస్ వచ్చినాయో అట్లాంటివి ఏమీ లేవు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం చేస్తున్నవి కరెంట్లీ మనకు 5 projects ఉన్నాయి. 110 villas project which is ongoing, almost 50% of the project being completed. The next 50% మనం నెక్స్ట్ జూన్ వరకు కంప్లీట్ చేస్తున్నాం. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ మనం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాము, మనం పబ్లిక్లోకి అలాగే వెళ్ళాలి, ఒక స్టాండర్డ్స్తో వెళ్ళాలి. అవన్నీ మాకు ముందుగా దృష్టిలో ఉంటాయి కాబట్టి 100% వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లీగాలిటీ.
సో అవన్నీ క్లియర్ టైటిల్ ఉన్నవే. ఎవరైనా కస్టమర్స్కి ఇఫ్ ఎనీ కేస్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా దే షుడ్ కమ్ ఫస్ట్. అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుకెళ్ళి మాట్లాడవచ్చు వాళ్ళు. ఓకే. ఓకే. చూసారు కదా! ఎంత మంచి మంచి ఇక్కడ ఈ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే అన్నీ దగ్గరగా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, మనకి మెట్రో కూడా దగ్గరగా ఉంది. అలానే ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ తాలూకా రోడ్ అనమాట. సో, అన్ని ఎమ్యూనిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ సార్ ఎమ్యూనిటీస్ విషయానికొస్తే ఇంకేమేమి మనకి దగ్గరలో ఉన్నాయి? ఎమ్యూనిటీస్ ఇన్ ద సెన్స్ మనకి ఈ కమ్యూనిటీలో ఇచ్చే ఎమ్యూనిటీస్ మనం 6,000 ఎస్ఎఫ్టీతో ఇస్తున్నాము. ద మినిమం రిక్వైర్మెంట్ లైక్ గ్రోసరీస్ కానీ, సెలూన్స్ కానీ, మెడికల్ ఫార్మసీ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, క్రికెట్ బాస్కెట్ కోర్ట్ కానీ, ఇట్లాంటివన్నీ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. Okay. అదర్ దెన్ దాట్ యాజ్ ఐ టోల్డ్ నౌ విత్ ఇన్ 2 కిలోమీటర్స్ రేడియస్లోనే మీకు ప్రతిదీ ఉంది. మీకు కావాల్సిన హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. హ్మ్. సో యూ కెన్ గో ఎనీవేర్ ఫ్రమ్ హియర్ అండ్ దట్ టు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు గివ్ తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి. ఓకే. సో ఇవన్నీ ఉంటూ పాటు మనకు తక్కువలో 99 lakhs అంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. హ్మ్. యూ థింక్ ఇన్ రివర్స్ వే అసలు 99 lakhsకి ఇవి ఉన్నాయా లేదా అట్లా ఒకసారి ఆలోచించుకుంటే యూ విల్ గెట్ డౌట్ క్లియర్డ్ అనమాట. సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు 99 lakhs ఒక ప్లేస్‌కి అంటున్నారు కదా! 99 lakhs అంటే ఒకటేసారి అంత పేమెంట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో, మనకి బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్‌గా ఉన్నాయా మరి? మనకి బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. డిపెండ్ ఆన్ దేర్ అది క్రెడిట్ రేట్ని బట్టి 90% కూడా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ 2 months. 1 to 2 months లోపల స్టార్ట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ పీరియడ్ వచ్చి 10 months ఉంటుంది. సో వాళ్ళు కనుక ఎవరైనా బుక్ చేసుకుంటే వీ హ్యావ్ ఎ ప్లాన్స్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ యాజ్ ఆఫ్ టుడే ఎట్లా ఉంది, దే ఆర్ గోయింగ్ విత్ ద బ్యాంక్ ఆర్ దే ఆర్ గోయింగ్ విత్ దర్ ఓన్ మనీ అని ఆలోచించి వాళ్ళకి తగ్గట్టుగా 10 months లోపల డివైడ్ చేసి ఇస్తాం. ఇట్స్ నాట్ లైక్ వన్ టైం టేక్ ఇట్ అండ్ గో. వాళ్ళ ప్లాన్ని బట్టి మనం 10 months వరకు డివైడ్ చేసి విల్ మేక్ దెమ్ బెస్ట్ ప్లాన్ టు సూటబుల్ దేర్ బడ్జెట్ అనమాట. ఓకే. ప్రసాద్ గారు, మనకి ఏ అప్రూవల్స్ ఉన్నాయి అంటే మన ఈ మ్యాంగో మేడోస్కి? మనకి జనరల్గా ఉండే అప్రూవల్స్ అన్ని హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయండి. దట్ నంబర్ బీన్ డిస్ప్లేడ్ హియర్ ఆల్రెడీ. ఆ రేరా నంబర్ వచ్చేసింది, హెచ్ఎండిఏ నంబర్ వచ్చింది. దట్ మీన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ 90% ద సేఫ్ ప్రాజెక్ట్. ఇంకా ఎవరికైనా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర. స్టార్ట్ ఫ్రమ్ ద day 1 to till date ఆ ల్యాండ్ మీద కావాల్సిన ప్రతి అప్రూవల్ స్టేజెస్ అన్నీ ఉన్నాయి. దట్ టు ఓవరాల్ మనం ఫైనల్గా చెప్పేది అష్యూరెన్స్ అంటే హెచ్ఎండిఏ అండ్ రేరా ద ఫైనల్ వన్ అన్నమాట. అవి రెండు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనకు బ్యాంక్ లోన్స్ కూడా అప్రూవల్ ఇచ్చారు. 4-5 బ్యాంక్స్ నుంచి మనకు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది ప్రాజెక్ట్. ఓకే. సరే, ఇప్పుడు మన మ్యాంగో మెడోస్లో ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ల్యాండ్స్ అనేవి? ఓకే, యా, యాక్చువల్లీ మనకు టోటల్ ఓవరాల్ 72 plots వచ్చినాయి. ఇందులో 4.5 acres ఇది 13,000 square yard అవైలబిలిటీ ఉంది మనకి. సో దీంట్లో మనకి 150, 167, 183 ఇలా 3 మేజర్ వేరియంట్స్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో మినిమం వచ్చేసి 150, అదే 2,300 ఎస్ఎఫ్టీలో డూప్లెక్స్ విల్లా కట్టడం అనేది మనం ప్లాన్ చేసాము. ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు గో ఫర్ 183 అది కొద్దిగా ఎస్ఎఫ్టీ పెరుగుతుంది. దాని రేటు ఇట్ మైట్ బి గో స్మాల్ కైండ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనమాట. సో బట్ స్టాండర్డ్ 150లో కట్టేస్తున్నాం. 150, 167. ఓకే. సార్ ప్రసాద్ గారు, అడ్వాంటేజ్ అంటే ప్రాజెక్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ నాట్ దట్, ఇది మనం మెయిన్ ఎయిమ్ ఏంటంటే 99 lakhsకి డూప్లెక్స్ విల్లా హైదరాబాద్ సిటీలో అన్ని ఫెసిలిటీస్ పక్కన ఇవ్వాలనే కోరికతోనే ఇవ్వాలనే ఆలోచనతోనే చేసింది ప్రాజెక్టు. దట్టు ఇంకొక చిన్న కన్సిడరేషన్ ఏముంది అని అంటే మనము 72 plots అంటున్నాం కదా. సో ఇఫ్ సంబడి వాంటెడ్ టు బై ఈ ప్లాట్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే. ఎందుకు అని అంటే మనం చెప్పే కదా 2 సైడ్లు ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్కి మనకి ప్లాటింగ్ ఉన్నాయి. ఆ ప్లేస్లో మనం ఇల్లులు కట్టేసి ఇంకా కార్నర్లో ఎవరైనా ప్లాట్స్ తీసుకుని వెళ్ళాలి ముందు ఫ్యూచర్లో కట్టుకోవాలనుకున్నా కూడా మనం ఆప్షన్ ఇచ్చాం. సో కస్టమర్స్ ప్లీజ్ లెట్ దెమ్ కమ్ అండ్ సీ మనం ఇచ్చే ప్లాట్ వాల్యూ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ వాల్యూ ఎంత ఉంది, డౌన్ ద లైన్ 1 year తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. హ్యావ్ 2 options. ప్లాట్ కూడా తీసుకోవచ్చు, తర్వాత కట్టుకుంటాను అని. సార్ బేసిక్గా మనం చూసుకున్నట్లయితే విల్లా అనేది అంత తక్కువ రేట్కి రాదు, కానీ మీరు ఇంత తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఏ విధంగా అంత తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ తక్కువ ఎక్కువ అని కాదు, దట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద ల్యాండ్ అనమాట. అంటే బేసిక్గా మనం సిటీలో చూసుకున్నట్లయితే చాలా రేట్స్ ఉన్నాయి. ల్యాండ్ వాల్యూ ఏదైనా ల్యాండ్ వాల్యూ మీద ఉంటుంది. సో నా వాయిస్ ఆఫ్ టుడే ఈ ల్యాండ్కి ఏ వాల్యూ ఉందో దాంట్లో మనం బెస్ట్ ఏమి ఇవ్వగలం. సో 99 1.5 కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ యాడ్ చేసి ఇంకా సంథింగ్ లగ్జరీ యాడ్ చేసి ఇంకొంచెం ఏదో చేసి చేయొచ్చు. కానీ మనకి ఇట్లాంటి బడ్జెట్ ఉన్న పీపుల్కి మనం అందియాలని చెప్పి దీనికి తగ్గట్టుగా డిజైన్ చేసాం. సో మన సేమ్ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఇంకోటి నిర్మలా ట్రాంకిల్ విల్లా ఉంది. దట్
2 crores నుంచి ఉంది 3 crores వరకు ఉంది. ఓకే. సో ఇట్స్ డిపెండ్ అనమాట. ఇది చాయిస్లోగా మనం ప్రిఫర్ చేసాము. కన్స్ట్రక్షన్ ఎట్లాంటి క్వాలిటీ తగ్గదు. ప్లేస్కి మీకు ఉన్న వాల్యూ ఎంత ఉంటుందంటే ప్రతి మనిషి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ల్యాండ్ కాస్ట్ హియర్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్ హియర్, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, రియల్లీ వర్తా కాదా అని మీరు ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఈస్ట్ సైడ్నే ఎందుకు ఎంచుకుంటే, అంటే వాట్ ఈస్ ద బేసిక్ రీజన్, మెయిన్ రీజన్ ఏంటి? ఇట్స్ నాట్ మెయిన్ రీజన్ అంటే మనం స్టార్టింగ్లో లైక్ 10 years నుంచి ఏదైతే జర్నీ నడుస్తుందో ఆ జర్నీలో భాగంగానే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనం ఈస్ట్లో చేసాము. నెంబర్ 1. అవును. సో ఏదైతే కనెక్టివిటీ మనకుందో ఈ కంపెనీకి ఉన్న కనెక్టివిటీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఇది మేజర్లీ చూజన్. రెండోది ఏంటంటే మనకి హైదరాబాద్ ఈస్ట్లో కొద్దిగా ల్యాండ్ వాల్యూస్ ఇప్పుడు తక్కువనే కంపారిటివ్లీ వెస్ట్ అవును. కానీ సౌత్ కానీ నార్త్ కానీ. అవును. మీరు ఓఆర్ఆర్ ఒకటే కన్సిడర్ చేసుకుంటే లెట్స్ ఫర్గెట్ ద సిటీ. ఓఆర్ఆర్ అనేది కామన్ ఫర్ హైదరాబాద్, రైట్? ఏ ఎగ్జిట్ అయినా ఏ రోడ్డుకి ఎక్కడ దగ్గర ఉన్నా ఇట్ షుడ్ హ్యావ్ అ సేమ్ వాల్యూ. కాకపోతే ఇఫ్ యూ కంపేర్ ఈస్ట్లో ఈ వాల్యూ తక్కువ ఉంది. బట్ ఫర్ షూర్ వెరీ షార్ట్ స్పాన్లో ఈ రేట్లు అనేవి మనం పక్కన ఏదైతే వెస్ట్ అండ్ సౌత్ అండ్ నార్త్లో ఉన్నాయో ఆ రేట్లకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీని తక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాం. సో వీ షుడ్ గివ్ ఏ ప్రాజెక్ట్ విత్ ద లో కాస్ట్. ఫర్ షూర్ ఆఫ్టర్ 5 years or 10 years దట్ మైట్ పెద్దగా పెరగాలి, కొన్ని కస్టమర్స్ హ్యాపీగా ఉండాలి అని అంటే మనం ఇది చూస్ చేసుకున్నాం. ఓకే. సార్ ఇదంతా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు అయితే మీరు? అవును. ఓకే. సో టోటల్ 4.5 acres ఇది. సో ఓకే. 13,000 square yard మనకి అవైలబుల్ ఫర్ ప్లాటింగ్ అనమాట. 72 plots వచ్చినాయి. ప్లాటింగ్ చేస్తున్నాం మనం. సో ముందు చూసారు కదా ఎంట్రన్స్ లో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది అది. అవును. ఎంట్రన్స్ చేసాము, ఆర్చ్ వేశారు. ఆర్చ్ వేసాము, కింద మొక్కలన్నీ పెట్టేసేసాము. నెక్స్ట్ ఇంకా మనకి బ్యాలెన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వాటర్ ఎలక్ట్రిసిటీకి ఓకే. గొంతలు తీసి పెట్టాము. సో మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ మంత్ ఆర్ 2 months లోపల కంప్లీట్ చేస్తాం డెవలప్మెంట్. మెటీరియల్ అన్నీ వచ్చేసాయి. సో 1-2 months తర్వాత ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్కి వెళ్తాం ఇందాక చెప్పుకున్నట్టు. సో దట్ మైట్ గో 10 months మ్యాక్సిమం, లేదంటే ఇంకో 1 year వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మనం గ్రూప్ విల్లాస్ చేస్తాం. సార్ చెప్పండి. ఇప్పుడు నేనే ఒక బేసిక్ కస్టమర్ని, నాకు బేసిక్ నాలెడ్జ్ ఏమీ లేదు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలన్నా, విల్లా కొనుక్కోవాలన్నా నాకైతే ఏం తెలీదు. సో అలాంటప్పుడు ఎలా మరి ఈ స్టెప్స్ని ఎలా ముందుకు వెళ్ళాలి? మీరు గైడ్ చేస్తారా కంప్లీట్? తప్పకుండా 100% గైడ్ చేస్తాను. సిన్స్ ఐ హావ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ప్లాటింగ్ కొనటం చేయటంలో. నేను ఎప్పుడైతే 19 years వరకే అబ్రాడ్లో ఉన్నప్పుడు, సో ఎవ్రీ టైమ్ వెన్ ఐ కమ్ ఫర్ ఎన్ వెకేషన్ ఇట్లే చూసేదన్నమాట. ప్లాట్స్ చూసేది, ఇల్లు చూసేది. ఆ కన్ఫ్యూజన్ 1 month టైం లోపల ఆ కన్ఫ్యూజన్లో ఉండి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాంగ్ కూడా అయ్యాయి. ఓకే. సో మనకి ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. సో మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్కి మీకు వచ్చే ఇన్కమ్కి ఎట్లా స్పెండ్ చేయాలి, ఏ రేట్లో స్పెండ్ చేయాలని కొద్దిగా స్టడీ చేసేసి కొంచెం ఎక్స్పర్ట్స్ని మాట్లాడి తెలుసుకోవాలి. ఓకే. సో ప్లాటింగ్కి వెళ్తే మీ బడ్జెట్ ఎంత ఉంది, ప్లాటింగ్కి వెళ్తే ఎంత ఉంటుంది, ఇల్లుకి వెళ్తే ఎంత ఉంటుంది, వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ కొంచెం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో తిను మా ఫ్రెండ్ అనమాట. తనకి ఏంటంటే ఒక డౌట్ ఉంది, ఏది తీసుకుంటే బెటర్ అంటే విల్లా బెటరా, ఇల్లు బెటరా, ప్లాట్ బెటరా, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ అంటారు కదా అవి బెటరా, ఏది కొంచెం సజెస్ట్ చేయండి. తప్పకుండా. అయితే అదే చెప్పాను కదా, మీరు ఇందాక మీ బడ్జెట్ ప్లాన్ ఎట్లా ఉంది. సపోజ్ మీరు ఇల్లు తీసుకుంటే కనుక మీరు ఉండటానికి ఇప్పుడు ఇమీడియట్గా ఉంటున్నారా, మీకు ఇక్కడ కన్సిడరేషన్స్ ఎట్లా ఉన్నాయి, మీ బడ్జెట్లో ఇల్లు కొనుక్కొని ఉండాలి ఇమీడియట్గా అంటే ఇల్లుకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, ఆల్ ద రా మెటీరియల్ ఈస్ గోయింగ్ ఇంక్రీజ్డ్ అనమాట. సో మీరు ఎర్లీగా తీసుకుంటే అట్లీస్ట్ ద ఇల్లు విల్ గివ్ యూ 30 years లైఫ్ అయితే మినిమం ఉంటుంది. 30 తర్వాత రెన్యువేషన్ అయితే అగైన్ 20 years ఇట్ విల్ గో. లేదు మీ దగ్గర బడ్జెట్ లేదు, ఇప్పుడు మనం ఉండటానికి వీ కెన్ మేనేజ్ సమ్వేర్ ఎల్స్ అన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్ తీసుకొని దాంట్లో 1-2 years లోపల వచ్చే గ్రోత్ ఉంటుంటే ఆ గ్రోత్ తీసుకుని మళ్ళీ ఇల్లు పెట్టుకోవాలి. ఓకే. సో ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు. ఓకే. బట్ ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ 99 ఇవ్వడానికి అదే రీజన్. సో కొంతమంది క్లయింట్స్ మన దగ్గర 99 lakhs 1 crore ఇల్లు ఇవ్వాలి. సో దాంట్లో వచ్చిన ఆలోచన ప్రకారంగానే ఇది ఇప్పుడు తీసుకున్నది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాటింగ్ ఉన్నది, 99 lakhsకి విల్లా ఉన్నది. సో 99 lakhs విల్లా అంటే మీరు సిటీలోకి వెళ్తే అపార్ట్మెంట్లో కూడా రావట్లేదు. యు ఆర్ యువర్ ఓన్ ల్యాండ్, మీకు ఓన్ కన్స్ట్రక్షన్, కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీతో పీస్ఫుల్ ఏరియా ఇది. సిటీకి దగ్గరలో 2-3 kilometer రేడియస్లో మనకి అన్ని కనెక్టివిటీ ఉన్న ప్లేస్ కాబట్టి ఐ ప్రిఫర్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్లాంటి లివింగ్కే ప్రిఫర్ అవుతున్నారు ఇప్పట్లో, అండ్ ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ కనెక్టివిటీ ఫెసిలిటీ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంది అంటే నార్మల్గా చాలా మంది ఇప్పుడు వెస్ట్ సైడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటారు, సో ఉండడం కోసం కూడా చూస్తుంటారు. సో కనెక్టివిటీ వైజ్ ఎలా ఉంటుంది ఒకసారి మాకు ఎగ్జాక్ట్లీ
నేను అదే అంటున్నాను, ఓవరాల్ హైదరాబాద్, సో కంప్లీట్ ఏరియా హైదరాబాద్, రైట్? ఓకే. ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్టాండర్డ్స్ ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకునేది. బట్ సమ్వేర్ ఇట్ మిస్సింగ్, ఇది వెంట్ రాంగ్ అనమాట. ఓన్లీ వెస్ట్ సైడ్ డెవలప్మెంట్లు ఎప్పుడైతే జరిగినాయో అక్కడ ల్యాండ్కి ఇక్కడ ల్యాండ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎకరానికి 100 కోట్లు పెట్టే ప్లేస్లో దాంతో లైన్ ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ అవి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ని కవర్ చేయడానికి మనకున్న ఒకటే ఒక అసెట్ ఓఆర్ఆర్, అవుటర్ రింగ్ రోడ్, విచ్ ఇస్ కనెక్టింగ్ 165తో కంప్లీట్ హైదరాబాద్ని కనెక్ట్ చేస్తుంది. అది ఎక్కారా మీరు ఏ మూల నుండి ఏ మూలకైనా వెళ్ళొచ్చు, ఏ ఫెసిలిటీస్ని తీసుకోవచ్చు. వెస్ట్ సైడ్ నుంచి ఇక్కడికి ఒక 20-25 మినిట్స్లో కనుక మీరు వస్తే, సో మీరు ఇక్కడ ల్యాండ్ కానీ ఇల్లు కానీ అఫోర్డబుల్ లెవెల్లో హ్యాపీ లివింగ్ ఉంటుంది. దట్ టు నాట్ ఓన్లీ ఫర్ లివింగ్ ఆన్ టుడే, రేపు పెరిగినా కొద్దీ ఇంకొక 10 years 5 years తర్వాత డెఫినెట్గా ఇది పెరుగుతుంది. ఇది పెరుగుతుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని చూస్ చేసుకున్నట్టే ఈస్ట్లో కనుక తీసుకుంటే. సో ఈ కనెక్టివిటీ స్పెషల్లీ కమ్ టు దిస్ ప్రాజెక్ట్, ఇది ఓఆర్ఆర్కి మనకి ఎంత 2 ఓఆర్ఆర్ ఎగ్జిట్కి మధ్యలో ఉంది, ఎగ్జిట్ నెంబర్ 10 అండ్ ఎగ్జిట్ నెంబర్ 11. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు వాటర్ కనెక్టివిటీస్ అనేది. మీరు సో ఎక్కడ నానాకరం కూడా, గచ్చిబౌలి, సో ఏవైతే ఎగ్జిట్స్ ఉన్నాయో 25 minutes 30 minutes డ్రైవ్లో యూ విల్ రీచ్ హియర్. ఓకే, యు ఆర్ ఇన్ హైదరాబాద్, సేమ్ గవర్నమెంట్ రూలింగ్ అనమాట. ఇది ఎక్కడో లేం మనం. సో ద కనెక్టివిటీ బెస్ట్ ఉంది, తక్కువ రేట్లో ఉన్నాయి. ఐ ప్రిఫర్ ద పీపుల్ టు బి కన్సిడర్ దిస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్కి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఐ సజెస్ట్ పర్సనల్లీ సజెషన్ ఏంటంటే ఓఆర్ఆర్కి ఎక్కడైతే ఉందో దాని పక్కన మీరు 2-3 kilometers రేడియస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే వాస్ట్గా పెరగబోతుంది విత్ ఇన్ 10 years లోపల. ఆర్ఆర్ఆర్ అంటున్నారు కానీ బట్ దట్ విల్ టేక్ అనదర్ 10 years. ఇప్పుడు ఇమీడియట్గా కావాలంటే మాత్రం ఓఆర్ఆర్కి పక్కన పెట్టాలి మనం ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. సరే, యాజ్ ఏ కస్టమర్ గా మాకు ఒక డౌట్ ఉంది. ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మేము చాలా వింటున్నాం అనమాట. అంటే హైడ్రా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కస్టమర్స్ అని చెప్పి వింటున్నాము. అవును. ఇంకోటి ఏంటంటే అసలు మీ ప్రాజెక్ట్ ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి, అంటే హైడ్రా క్లియర్ టైటిల్ కూడా మీకు ఉందా? సో ఒకసారి మీరు చెప్పగలుగుతారా? షూర్. నేను అదే అంటున్నాను, స్పెషల్గా మనకి మేము యాజ్ అ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఈ మనకి ఆన్ గోయింగ్ 5 కరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మనకు అవర్ లిమిటేషన్ ఇస్ ఇప్పటికేదో కంప్లీట్ చేసేసుకొని ఈ ప్లాట్ అమ్మటం కాదు. వీ హ్యావ్ అ ఇమాజినేషన్, మనకు ఒకటి ఉంది, ఒక 10 years తర్వాత వేర్ షుడ్ వి గో అనేది. సో దాంట్లో భాగంగానే ఏ ప్లాట్ తీసుకున్నా కంప్లీట్ క్లియర్ టైటిల్, హెచ్ఎండిఏ, రేరా అప్రూవల్ ఉన్నవి. మళ్ళీ మనం ఏదైతే మాట్లాడతామో 99.9% అది కరెక్ట్గా ఇవ్వాలనే ట్రై చేస్తున్నాం. సమ్హౌ ఇట్ ఈస్ మిస్సింగ్ హియర్ ఆర్ దేర్ ఉంటుంది కానీ టైటిల్ అయితే క్లియర్ అనమాట. సో హైడ్రా ఇష్యూస్ ఉన్నాయి హైదరాబాద్లో ఫర్ షూర్. అది ఎందుకంటే మనం ఏం చెప్తాం, ఒక 10% ఉంటుంటాయి. ఈ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ మనకు స్క్రాప్ అనేది ఉంటుంది కదా, సో స్క్రాప్ కన్సిడర్స్ 10% ఎక్కడైనా ఉంటుంది. ఆ 10%నే మనల్ని జనాలను భయపడుతున్నారు కానీ రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద ల్యాండ్ ఆర్ సేఫ్ అండ్ సేఫ్ టు ఇన్వెస్ట్. దట్ టు మనలాంటి కంపెనీలు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, దే ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాపర్ టైటిల్స్. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఫర్ హైడ్రా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. సరే, ఇప్పుడు ఇది విల్లాస్ అంటున్నారు, అవును. మరి కన్స్ట్రక్షన్ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకవేళ స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేసరికి ఏ టైం పట్టే అవకాశం ఉంది? కరెక్ట్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మీరు చూస్తున్నారు సైట్, సో ఆల్మోస్ట్ 1.5 months అయింది మనకి హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద డెవలప్మెంట్ వర్క్స్ అనేది స్టార్ట్ అయినాయి, మెటీరియల్స్ అన్ని వచ్చేసినాయి, మనకి పార్క్ ప్లేస్ కంప్లీట్ అయిపోయింది, రోడ్స్ కట్ చేసాము, ముందు ఎంట్రెన్స్ అయిపోయింది. సో ఓవరాల్ 1.5 to 2 months లోపల డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసి సేమ్ టైం మనకి ఇల్లు కట్టాలి అంటే విత్ ఇన్ 2 months లోపల మనం ఇల్లు స్టార్ట్ చేయాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ బుకింగ్స్ అనమాట. ఇవాళ ఆఫీషియల్ లాంచింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఒక పొటెన్షియల్ క్లయింట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20 clients దే ఆర్ అబౌట్ టు బుక్ బై టుడే ఇట్ సెల్ఫ్. సో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, అసలు విల్లాకి డూప్లెక్స్లో 2300లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సో కొద్దిగా వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇఫ్ వాంటెడ్ టు బి ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసి 2 months లోపల ఒక ప్రాజెక్ట్ ప్లాన్ కంప్లీట్గా రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. సో దట్ మైట్ గో అనదర్ 10 months అనమాట కన్స్ట్రక్షన్. 10 months ఆర్ 1 year, మాక్సిమం 1 year లోపల కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. సార్, ఈ రోజు నేనే గనక విల్లా బుక్ చేసుకున్నానే అనుకోండి, ఓకే, నాకేం ఆఫర్స్ ఉన్నాయి? మనం నార్మల్గానే కొన్ని ఆఫర్స్ పెట్టాము. టుడే లాంచింగ్ ఆఫర్లో ఒక 4-5 స్కీమ్స్ పెట్టాము. దాంట్లో ఒక 40% కనుక డౌన్ పేమెంట్ చేస్తే 30 months వరకు 30,000 పర్ మంత్ ఈఎంఐ ఇచ్చేలాగా పెట్టాము 18 months వరకు. ఓకే. సో 20% అలా పేమెంట్ చేస్తే వీ హ్యావ్ క్యాష్ రిటర్న్ బ్యాక్ ఒకటి ఉంది. సో కొన్ని బైక్ ఆఫర్స్ ఉన్నాయి, గోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి. సో దట్ ఆల్రెడీ డిస్ప్లేడ్ చూసుకోవచ్చు. మనకైతే ద మెయిన్ థింగ్ ఈజ్ ఆఫర్లు కాకుండా ఎవరైనా సీరియస్ బయర్స్ కనుక ఉంటే, సీరియస్గా ఆలోచించితే కనుక దే షుడ్ కమ్ అండ్ డిస్కస్. వాళ్ళకి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అయితే డెఫినెట్గా ఇస్తాము. దర్ ఇస్ నో క్వశ్చన్. నాట్ ఓన్లీ డిస్ప్లే,
వాళ్ళు వస్తే వాళ్ళది కామన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఏమనుకుంటున్నారు, వాట్ దే వాంట్ డూ విత్ దేర్ మనీ అన్న చెప్తే మాత్రం మనం బెస్ట్ ప్లాన్ అయితే ఇస్తాం ఫర్ షూర్, ఇంక్లూడింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ. ప్రెసెంట్ ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఉన్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఒక ప్లాట్ ఆర్ విల్లా ఏం తీసుకున్నారు? అదే 99 lakhsకు విల్లా అంటే అసలు 99 lakhs విల్లా ఏంది రావడము, అంతే నమ్మకం లేకుండే. ఓకే. అయితే అందుకని కవాడిపల్లి దగ్గర అంటే ఇట్లా సిటీకి దగ్గరనే కదా రామోజీ ఫిలిం సిటీకి, ఒకసారి వచ్చి చూద్దామని చూశాను. సైట్ ఇట్లా చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఓకే. ఫస్ట్ అయితే మేము నమ్మలేదు, 150 యాడ్స్లో అన్నారు. ఓకే, బాగుందండి. ఇక్కడ ఎమ్యూనిటీస్ అవి ఎలా ఉన్నాయి? ఇమ్యూనిటీస్ ఇట్లా బాగానే పెట్టారు కదా మేడం. ఇంకోటి అంతా ఈ గ్రీనరీ ఇట్లా ఈ లొకేషన్ ఇట్లా బాగానే ఉంది, రోడ్ హైవేకి దగ్గరనే ఉంది. ఓకే. మంచిగా ఉంది. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్తో? జేఎం గ్రూప్ అంటే పేరులోనే ఆ జేఎం అనేది ఒకటి వీళ్ళది సైడ్లు నేను ఇంతకుముందు చూశానండి. ఇక్కడ ఓకే. సద్దుపల్లి చౌరస్తాలో ఒకటి, గౌరెల్లి దగ్గర ఒకటి, అది ఇట్లా విల్లాస్ ఉన్నాయి. నేను 2-3 ఇట్లలో చూసినాను, అన్నీ బాగున్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇదే తక్కువ రేట్లో ఉంది. ఓకే. అందుకని దీన్ని విజిట్ చేసాం మేము. ఓకే. మీరైతే మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ అదే 99 lakhsలో ఇది రావడం అనేది చాలా గ్రేట్ ప్రైజ్, అది మంచి ప్రైజ్లో పెట్టారు. ప్రతి ఒక్కరు తీసుకుంటే ఇక అంత తక్కువలో అయితే ఇక్కడ రాదు. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. ఓకే మేడం. ప్రస్తుతం మనం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి మలేష్ యాదవ్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పటికి మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు, అవన్నీ మాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యాంగో మెడోస్ అనేది స్టార్ట్ చేశారు. అసలు ఏంటి ఈ మ్యాంగో మెడోస్ ఏంటి, దాని తాలూకా స్పెషాలిటీ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, మీరు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సూపర్ అండి. ఇది మనకు హైదరాబాద్ ఈస్ట్లో రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా ఉన్నటువంటి ఆ రోడ్లో మనం, ఇది విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో కరెక్ట్గా ఒక 3 నిమిషాల జర్నీలో మనం ఈరోజు మ్యాంగో మెడోస్ అనే ఒక బ్యూటిఫుల్ వెంచర్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి పూర్తిగా విల్లా ప్రాజెక్ట్. ఇది ఏంటంటే సామాన్యులకు ఒక అపార్ట్మెంట్ ధరలో విల్లాను అందించాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా 99 lakhsకే మనం డూప్లెక్స్ విల్లాను అందిస్తున్నాం. ఓకే. ఇది మ్యాంగో మెడోస్ అని దీనికి ఎందుకు వచ్చిందంటే అన్నీ కూడా మనకు చాలా చక్కగా అన్ని మ్యాంగో ఫార్మింగ్ ఉండే ఇది. ఓకే. ఇప్పుడు ఇది రెరా హెచ్ఎండిఏ అన్ని అనుమతులతోటి దీన్ని వెంచర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని దీన్ని కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నాం. అదే మ్యాంగో మెడోస్గా మారింది. ఓకే. సో ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏంటి అంటే చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనం దగ్గరగా ఆలోచించినట్లయితే ఇది ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్కి చాలా పక్కనే ఉన్నది. నాగోలు కూడా దగ్గర ప్రాంతం. ఇక్కడి నుంచి మనకు ఇక్కడి నుంచి ఐటీ సెక్టర్లో కానీ, తర్వాత గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు 6,000 ఎకరాల్లో ఉన్నది. రామోజీ ఫిలిం సిటీ పక్కనే ఉన్నది. ఎయిమ్స్ కూడా ఒక 15 నిమిషాల జర్నీలో ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఈస్ట్లో ఎంప్లాయీస్కి ఇది చాలా అనువైన ప్రాంతం. అన్ని కాలేజీలన్నీ కూడా ఈ సరౌండింగే ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గరలో మెడికల్ కాలేజీ, తర్వాత అన్ని కార్పొరేట్ స్కూలు, అంటే లివింగ్ హ్యాబిటేషన్లో ఉన్నది కాబట్టి దీన్ని తర్వాత మంచి లొకేషన్లో ఉన్నది. ప్రైమ్ మంచిగా హ్యావింగ్ కొండల హిల్స్ లొకేషన్, తర్వాత ఇదంతా బ్యూటిఫుల్గా ఉన్నది. మంచి సాయిల్ ఉన్నది, మంచి వాటర్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుబాటులో రేటు కూడా ఉన్నది. కాబట్టి 99 lakhsకే విల్లా అనేది 150 square yardలో అందిస్తున్నాం. మమ్మల్ని కూడా కస్టమర్లు ఆదరిస్తున్నారు. సార్ ఈ మ్యాంగో మెడోస్ మొత్తం ఎన్ని ఏకర్స్లో ఉంది? ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ అమ్మా, బ్యూటిఫుల్ ప్రాజెక్టు. మనకు వచ్చేసి 72 విల్లాస్ వస్తున్నాయి దీంట్లో. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ, 6000 SFTలో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. 12+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఎమ్యూనిటీస్ ఉన్నాయి, మంచి
కనెక్టివిటీ ఉన్నది, మ్మ్. మంచి కన్స్ట్రక్షన్ ఉన్నది, దీంతో పాటు ఎకానమీ ఉన్నది కాబట్టి ఇదివరకు లాగానే మన 18th ప్రాజెక్టు జేఎం గ్రూప్ ఓకే. అదే విధంగా ఇదివరకు ఏదైతే సక్సెస్లో ఉన్నామో అదే విధంగా లాంచింగ్లోనే సగానికంటే ఎక్కువగా మనం ఈరోజు ఇప్పటికే సేల్స్ అయిపోయినాయి. ఓకే. ఈ విధంగా నైస్. మమ్మల్ని కస్టమర్స్ ఆదరిస్తున్నారు. ఓకే. సార్ మరి మీ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఏంటి? మా ఆల్రెడీ హైదరాబాద్ ఈస్ట్లోనే ఇప్పుడు ప్రజెంట్ 5 ప్రాజెక్టులు నడుస్తున్నాయమ్మా. ఓకే. ఆల్రెడీ తక్కువ రేటుకు అంటే మా దగ్గర ఏంటంటే ఒక 3 lakhs పే చేస్తే మిగిలిందంతా లోన్ వస్తున్నది. ఓహో. ఆ తర్వాత 10 lakhs పే చేస్తే విల్లా కొనుక్కునే విధంగా ఉన్నది. మ్మ్. అంటే అందుబాటులో తక్కువ రేట్లో ఇవ్వడం అనేది జేఎం గ్రూప్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకే. సార్ మరి ఈ బ్యాంక్ లోన్స్ అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇది హెచ్ఎండిఏ రెరా అనుమతులు కలిగి ఉన్నది కాబట్టి బ్యాంక్ లోన్ అనేది 90% వరకు బ్యాంక్ లోన్ ఉన్నది. మ్మ్. ఓకే. నేషనల్ బ్యాంక్ నుంచి బ్యాంక్ లోన్ వస్తున్నది. ఓకే. సో ఆ ప్రాసెస్ అంతా మీరే దగ్గరుండి చేపిస్తారు. రైట్ అండి. మా కస్టమర్లకు వాళ్ళకు బ్యాంకు ప్రాసెస్, కన్స్ట్రక్షన్, తర్వాత వాళ్ళకి ఏ విధమైన చిన్న మ్మ్. చిన్న డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా మా జేఎం టీము చూసుకుంటుంది. ఓకే. వాళ్ళకు అన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే వాళ్ళకు నచ్చిన విధంగా విల్లాను అనేది కట్టేయడం జరుగుతుంది. ఓకే. సార్ మరి ఈరోజు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే త్వరగా తీసుకునే వాళ్ళకి ఈరోజు స్టార్ట్ చేశారు కాబట్టి మాలాంటి వాళ్ళకి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? మనకు ఈరోజు బుక్ చేసుకునే వాళ్ళకి 1 lakhతో బుక్ చేసుకునే వాళ్ళకు 5 grams గోల్డ్ ఉన్నది. అంటే 50,000 బ్యాక్ ఆఫర్ ఉన్నది. మ్మ్. తర్వాత మన దాంట్లో ఒక 40% పేమెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళకు అగ్రిమెంట్ ఇస్తూ 18 months వరకు 30,000 పర్ మంత్ మ్మ్. ఈఎంఐ అనేది బైబ్యాక్ ఆఫర్ ఉన్నది. ఓకే. అదేవిధంగా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. మ్మ్. కాబట్టి ఇవన్నీ కస్టమర్కి చాలా మంచి అవకాశాలు. ఓకే. కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు వాళ్ళకు మనం రెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా మలేష్ గారు ఎంత క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఇది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తాలూకా 18th ప్రాజెక్ట్ అయిన మ్యాంగో మెడోస్ యొక్క డీటెయిల్స్. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, ఒకసారి చూడండి ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మొత్తం విజిట్ చేసి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా బై చేయండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.